నెహెమ్యా 4:15 చదువుదామా ఒకసారి. వారి యోచన మాకు తెలియబడేననియు, దేవుడు దాన్ని వ్యర్థము చేసిననియు మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గరికి వచ్చెను. ఈ మాట చెప్పాలంటే నెహెమ్యా గురించి కొద్దిగా చెప్పాలి. నెహెమ్యా ఇక్కడ ఏంటంటే బబులోను చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ వారు వాళ్ళ ఆలయాన్ని తిరిగి మరలా కట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు నెహెమ్యా చేసినటువంటి ప్రణాళిక, ఈ నెహెమ్యా ఎజ్రా గ్రంథాలన్నీ కూడా మనం అవే చదువుతాం. అప్పుడు అక్కడ అంటాడు, అనేకమైన ఆలోచనలు చేస్తున్నారు, కానీ దేవుడు అది ఆలయాన్ని నిర్మించటం అనేది ఆయన ప్రణాళిక అయినప్పుడు దాన్ని ఎవ్వరు కూడా వ్యర్థం పరచలేరు. ఈ మధ్యకాలంలో మీరు వింటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ పదం మీరు వినే ఉంటారు, ఎర్రని పెయ్య దూడ, రెడ్ హైఫర్. ఇవాళ బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అని చెప్పాలి. ఏంటి ఎర్రని పెయ్య దూడ? ఏంటి అంటే ఇవాళ ఈ ఎర్రని పెయ్య దూడని బలి ఇవ్వాలట. ఈ ఎర్రని పెయ్య దూడ ఎటువంటిదై ఉండాలట? ఏ మచ్చ ముడత కలంకం లేనటువంటిదై ఉండాలట. సరే, యూదులు ఈ ఎర్రని పెయ్య దూడని ఎందుకు బలి ఇవ్వాలి? ఆ మధ్య నన్ను ఎవరో అడిగారు, సిస్టర్ గారు మళ్ళీ బలి ఏంటండి, మళ్ళీ బలి ఇవ్వటం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆల్రెడీ బలి అయిపోయారు కదా. కరెక్టే. యేసుక్రీస్తు ప్రభువారు బలి అయినటువంటిది దేనికి అంటే మానవుల రక్షణ కోసం. మనుషులందరూ పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపపడి రక్షణలోకి రావాలి. ఆయన యొక్క కార్చినటువంటి రక్తము, ఆయన బలి వలన మనకు క్షమాపణ వచ్చింది. అది యేసుక్రీస్తు వారి యొక్క బలి. మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ బలి ఏంటి అని కానీ చూస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్రైస్తవులు, ఈవెన్ బోధకులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా ఇది ఏంటి, మళ్ళీ ఈ బలి ఏంటి, మళ్ళీ ఎర్రటి పెయ్యను బలి ఇవ్వాల్సిన అవసరం ఏంటి, యూదులు చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే దీనికి ఒక అర్థం ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క సొలొమోను కట్టినటువంటి దేవాలయం, ఆ దేవాలయము పడగొట్టబడింది. ఒకసారి బబులోను కాలంలో నెబుకద్నెజరు, తర్వాత మళ్ళీ దాన్ని హెరోదు 70 కట్టడం జరుగుతుంది. అయితే ఏమవుతుంది, ఆ యొక్క ఆలయము మరలా పొలిటికల్ రీజన్స్తో దాన్ని అరబ్స్ ఆక్యుపై చేసుకొని ఇప్పుడు అక్కడ మన ఆలయం లేదు. 3వ ఆలయం కట్టబడాలి. ఈ 3వ ఆలయం కట్టబడటానికి కోసమే అక్కడ ఎక్కడ ఈ యూదులందరూ వచ్చేసి దాన్ని ఆక్యుపై చేసి, ఈ హమాస్ తీవ్రవాదులు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంతా ఆలయం కోసమేనండి. ఇది మాది, ఇది మాది, ఇది మాది అని వాళ్ళు, ఇది మాది అని యూదులు. 3 దేవాలయం కట్టాలి. ఈ కట్టడం కోసం ఈ యొక్క బలి ఇవ్వాలి. ఇప్పుడు శుద్ధీకరణ జరగాలి. శుద్ధీకరణ జరగటం కోసం వీళ్ళకి ఎర్రని పెయ్య కావాలి. ఈ ఎర్రని పెయ్య 2022లోనంట ఒక 5 దొరికినాయి అంట టెక్సస్లో. దొరికితే వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా విమానంలో తీసుకొచ్చారంట. ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశంకి, ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళు వాటిని పెంచుతున్నారు. తర్వాత ఇప్పుడు రమారమి 9 దాకా దొరికినాయి అట. 10ది దొరికితే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అనేది కూడా ఒక మాట నడుస్తూ ఉంది. ఈ యొక్క ఎర్రని పెయ్యలో ఒక పెయ్యకి 2 వెంట్రుకలు వచ్చినాయి అంట. దాన్ని మొన్న ఈ మధ్య కాల్చేశారు. అంటే ఒక శాంపుల్ ఆఫ్, అంటే బలి ఎలా ఇవ్వబోతున్నామని చెప్పటం కోసం ఒకటి ఆల్రెడీ జరిగింది ఈ మధ్య. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవి జరుగుతున్నాయి ఇవాళ ప్రపంచంలో. 3వ ఆలయం కట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఎర్రని పెయ్యలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ కావాల్సింది కలాలు పాత్రలు. అంటే ఈ బలి ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది అక్కడ చూస్తాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యెహోవా మోషే అహరోన్లకు ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా
ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ వద్దకు తీసుకొని రావలెను. వారితో చెప్పాను, మీరు యాజకుడైన ఎలియాజరుడు దాన్ని అప్పగించవలెను. వెలుపలికి పోయి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలెను. ఇప్పుడు దాన్ని వధించాలి. ఎవరు వధించాలి? ఈ యాజకులు వధించాలి దాన్ని. ఎలియాజరు లేవి వంశస్థులై ఉండాలి. వాళ్ళు వధించి ఈ యొక్క దాని రక్తము, అందుకే కలాలు పాత్రలు కూడా దొరికాయి అంటే ఆర్కియాలజీలో 2015లో సిరామిక్ పాత్రలు, అప్పటి పాత్రలు దొరికాయట. అలాగే 2018లో వెస్ట్రన్ వాల్ దగ్గర కొన్ని కాయిన్స్ దొరికాయట. ఈ మధ్య టెంపుల్ మౌంట్ దగ్గర ఎక్కడైతే మన ఆలయం ఉందో 2019లో ఈ యొక్క పాత్రలు, నూనె పెట్టే దీపం కూడా దొరికిందంట. అంటే బలి ఇవ్వటానికి, మూడో ఆలయం కట్టడానికి ఏర్పాట్లు, సిద్ధపాట్లు అన్నీ జరుగుతున్నాయి అనేది ఈ వీటి యొక్క ఉద్దేశం. తర్వాత దీన్ని బలి ఇచ్చేసి దాని రక్తము తీసుకొని ఏం చేయాలంట? వాళ్ళు ఒలీవల కొండ, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకం నుంచి ఆరోహణమైనటువంటి కొండ ఏంటి? ఒలీవల కొండ. అక్కడి నుంచట ఆ రక్తమును వాళ్ళ ఆలయం వైపు చిలకరిస్తారట. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మనం కానీ ఇదే సంఖ్యాకాండం 9వ వచనం చూడండి, 19వ అధ్యాయం 9. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపట పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజము దాన్ని భద్రము చేయవలనను. అది పాప పరిహారార్థ బలి. ఇది శుద్ధీకరణాచారం. ఈ రక్తమంతా తీసుకొని వాళ్ళు 7 మార్లు వారి యొక్క దేవాలయం వైపు చిలకరించి, ఇదంతా వాళ్ళు దేనికి చేస్తున్నారు? క్రైస్తవులు కొంతమందిని ఒప్పుకోవట్లా. ఎందుకంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇందుకు చేయటానికి ఒక అర్థం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం దీనికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు ఇదంతా చేస్తుంది మూడో ఆలయం కట్టడానికి. దానికోసం వీళ్ళు శుద్ధీకరణ ఆచారముగా పవిత్రపరచుకుంటానికి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఆ తర్వాత కాల్చేస్తారు ఆ యొక్క ఎర్రని పెయ్యని, దాని తోలుని, దాని శరీరమును కాల్చి దాని బూడిదని తీసుకొని పారు నీళ్ళల్లో 19:17 అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొని పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తర్వాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లను ముంచి చాలండి. సో ఈ ఆలయం కట్టడం, ఇందాక మనం నెహెమ్యాలో ఏం చదివాము? నెహెమ్యా చాలామంది యోచనలు చేస్తున్నారు ఆలయం కట్టకుండా, కానీ వాళ్ళు తిరిగి వచ్చి దాన్ని రిపేర్ చేసుకున్నారు. ఇందాక కీర్తనలో చెప్పినట్లుగా దేవుడు అన్యజనుల యొక్క ఆలోచనలను వ్యర్థపరుస్తాడు. అవి ఎటువంటి ఆలోచనలు అయినా ఈ యొక్క బలి ఇచ్చిన తర్వాత ఆ ఉన్నటువంటి కాల్చేసిన తర్వాత బూడిదని తీసుకొచ్చి ఈ కలాలు పాత్ర అని చెప్పాను చూడండి ఇందాక, ఆ పాత్రలో వేసి పారుతున్నటువంటి నీళ్లు, నిలబడ్డ నాట్ స్టాగ్నెంట్ వాటర్, ఫ్లోయింగ్ వాటర్ తీసుకొని కలిపి ఈ సోపు తీసుకొని వాళ్ళన్నిటినీ శుద్ధి చేయటం అనేది ఒక ఆనవాయితీగా, ఆచారముగా, పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని సూచనల మేర శుద్ధీకరణ ఇలా చెయ్యాలి. మనం ఆలయం కట్టాలంటే ముందు మనం పవిత్రం అవ్వాలి, మన యాజకుడు పవిత్రంగా ఉండాలి, మన పరిస్థితులన్నీ పవిత్రంగా ఉండాలి అని చెప్పి చేస్తున్నటువంటిదే ఈ యొక్క బలి. చాలా ఆలోచన చేస్తున్నారు, ఏంటి బలి? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చనిపోయాడు, మళ్ళీ ఈ బలులేంటి, ఈ భస్మం ఏంటి? కాదు, యేసుక్రీస్తు ప్రభువారి మరణం దానికి పోలికగా ఏదీ లేదండి. హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్. ఈ బలి వలన టెంపుల్ కట్టడానికి శుద్ధీకరణ జరుగుతుంది, కానీ
యేసుక్రీస్తు బలి వలన మనందరికీ కూడా పాప క్షమాపణ లభిస్తుంది. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను సంఘపక్షంగాను చూస్తున్న అనేక మంది వారి పక్షంగాను చెప్పాలని ఆశపడుతున్నాను.